గాయ్స్ వెల్కమ్ టు నందనాస్ నెస్ట్. సో రేపు మార్నింగ్ వచ్చేసి మేము ఒక పిక్నిక్ వెళ్తున్నాము. పాట్లక్ లాగా చేసుకుంటున్నాం అనమాట, ఒక్కొక్క డిష్. నేను వచ్చేసి గులాబ్ జామున్ చేస్తున్నా డెజర్ట్కి. ఇంకా దీన్ని బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకొని నైట్ చేసేస్తే రేపు మార్నింగ్కి మంచిగా అవుతుంది కదా. స్టార్ట్ చేసేసాము. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. నేను రోటీస్ ఇంకా డెజర్ట్కి గులాబ్ జామున్ చేశాను. ప్యాక్ అయితే చేసేస్తున్నారు. నేను వచ్చేసి గులాబ్ జామున్ చేశాను. ఇది రైతా, ఆనియన్స్, లెమన్, ఇంకా రోటీస్ చేశాను. అవి తినడానికి పేపర్ ప్లేట్స్, స్పూన్స్ కూడా తీసుకొని వెళ్తున్నాను. లైక్ మేమైతే 5 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. నేను ఇంకా నా 2 ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో మేము 5 మెంబర్స్ వెళ్తున్నాము. 5 మెంబర్సే కాబట్టి మా కార్లోనే సరిపోతాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము వాళ్ళని పిక్ చేసుకోవడానికి. ఆ సంచులు ఏంటంటే వాళ్ళు చేసిన డిషెస్ అవన్నీ తీసుకొని వస్తున్నారనమాట. ఇంకా దీని దగ్గరలోకి రాగానే సో మేము వెళ్ళేది బ్రాడ్గేట్ పార్క్. అంటే మేము చాలా చిన్నది అనుకున్నాం, బట్ అది చాలా పెద్దదన్నమాట. లైక్ ఒక ట్రెక్కింగ్ అన్నీ ఉన్నాయి. సో అదొక రిజర్వాయర్ పక్కనే ఉన్న పార్క్ లాంటిది అనమాట. ఇంకా రిజర్వాయర్ కనిపించింది దారిలోనే. అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. వీళ్ళు ఏదో హెయిర్ అదంతా సెట్ చేసుకుంటున్నారు, వీడియో తీశాను. ఇంకా ఒక 20 మినిట్స్ అనమాట, ఎక్కువ టైం ఏం పట్టలేదు. మేము ఉండే ప్లేస్ నుంచి తొందరగానే వెళ్ళిపోయాము. మేము చాలా చిన్నది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, బట్ ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఇంకా పార్కింగ్లో కార్ పెట్టేసి దానికి పే చేసేసి, పే అంటే గుర్తొచ్చింది, ఎక్కడ కార్ పార్క్ చేసుకోవాలన్నా పే చేయాల్సిందే, ఇంకా తప్పదు. సో ఈ పార్క్ పేరు వచ్చేసి బ్రాడ్గేట్ పార్క్ అనమాట. మేము గూగుల్ ఫొటోస్లో అంతా రివ్యూస్లో చూస్తే ఏమనుకున్నామంటే చాలా చిన్నది ఉంటుంది, జస్ట్ ఒక చిన్న ఫోర్ట్ ఉంటుంది, ఇంకేం ఉండదు, ఒక పార్క్ లాగా. లైక్ పిక్నిక్కి జస్ట్ ఫుడ్ తినేసి వచ్చేద్దాం అనుకున్నాము. బట్ వెళ్తే అది చాలా పెద్దది అండ్ చాలా బాగుంది. అండ్ నాకైతే ఇది ఒక మెమొరబుల్ డే లాగా అయిపోయింది. అంటే యూకే వచ్చిన తర్వాత ఈ 6-7 మంత్స్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, ఈ లెస్టర్ సిటీ దాటి. ఎప్పుడు వెళ్ళిన రెస్టారెంట్స్ కానీ, మాల్స్, ఇంకా మూవీస్, వీటికే తప్ప నేను మనీని ఇంకా ఫ్రెండ్స్తో కూడా షాపింగ్ సెంటర్స్కి లేదంటే పార్క్స్కి ఇట్లా వాటి వెళ్ళాం, కానీ సిటీ దాటైతే ఎప్పుడు వెళ్ళలేదు నేను. అండ్ ఆల్సో ఇట్లా మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తినడం అంతా ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఇంకా మంచిగా వీడియోస్ అవన్నీ తీసుకొని ఉండాల్సింది అని. బట్ ఇంకా ఆ ఎగ్జైట్మెంట్లో నేనైతే వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. మాటికి మర్చిపోతూనే ఉన్నాను తీయాలి అనుకుంటూ. మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా చాలా వెయిట్ ఉందన్నమాట. సో మేమేం చేసామంటే అది కార్లోనే పెట్టేసి ఫస్ట్ వెళ్ళి చూద్దాము, ఇంకా చిన్నగానే ఉంటుంది కదా, చూసిన తర్వాత మళ్ళీ వచ్చి ఫుడ్ తీసుకెళ్ళి లంచ్ టైంలో వెళ్ళి తినచ్చు అనుకున్నాం. బట్ అది చాలా పెద్దగా ఉంది అండ్ మేము అనుకోకుండా చాలా దూరం వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాము. బట్ ఇంకా ఫుడ్ తినేంత మంచి ప్లేసెస్ అయితే లేవన్నమాట. అక్కడంతా డేస్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, సో అంత మాకు మంచిగా క్లీన్గా అనిపించలేదు. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వాక్ చేసి మంచి ప్లేస్ వెతుక్కొని కూర్చొని ఇంకా ఫుడ్ తినడానికి అయితే మొత్తం సెటప్ చేసేసుకున్నాం మంచిగా. నాకు నార్మల్గా ఈ పాట్లక్స్ ఇవన్నీ చాలా నచ్చుతాయి. లైక్ చిన్నప్పుడు పిక్నిక్ వెళ్తాం కదా ఫ్రెండ్స్తో, ఒక్కొక్క బాక్స్ తీసుకెళ్ళి, నాకు ఇవన్నీ చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఎంత ఫ్రెండ్స్గా ఉన్నా కూడా మనలానే థింక్ చేసి మనతో కలిసిపోయే ఫ్రెండ్స్ దొరకడం అయితే లక్కీనే కదా. నాకైతే వీళ్ళిద్దరు దొరికారు మంచిగా, కుముద ఇంకా ప్రత్యూష. కుముదానేమో వెజ్ పులావ్ ఇంకా కుర్మా చేసుకొని వచ్చింది, ఆలు కుర్మా. నేనేమో రోటీస్ ఇంకా గులాబ్ జామున్ చేసుకొని వెళ్ళాను. ప్రత్యూష్ వచ్చేసి పార్ట్ టైం చేస్తుంది, సో తనకి ఇంకా కుకింగ్ ఇదంతా కష్టమైపోతుందని చెప్పి వద్దని చెప్పేసాం. అండ్ ఆల్సో మేము తీసుకెళ్ళిన ఫుడ్ కూడా చాలా మిగిలిపోయింది. లైక్ ఎక్కువ తీసుకెళ్ళిపోయాము. ఇంకా రోటీస్ అయితే అసలు తినలేదు ఎవరు. అసలు ఫుడ్ తినే టైంకి ఎంత చలి వచ్చేసిందంటే మేమైతే ఈవెన్ మేము రైస్ కూడా కలపడానికి హ్యాండ్స్ రాలేదన్నమాట, అంత ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. ఇంకా తట్టుకోలేమని చెప్పి కార్లో కూర్చొని డెజర్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాము. కొంతసేపు అట్లా ఇట్లా సౌండ్ చేసుకొని కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము, రిటర్న్ వచ్చాము ట్రెక్కింగ్కి. ఈ ప్లాన్ వచ్చేసి 2 మంత్స్ నుంచి చేస్తున్నాము. ఎవ్రీ వీక్ వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము, బట్ కుదరట్లేదు అనమాట. లైక్ ఫ్రెండ్కి షిఫ్ట్స్ ఉంటే మనీకి కుదరట్లేదు, మనీకి షిఫ్ట్స్ ఉన్నప్పుడు తనకి కుదరట్లేదు, అట్లా అయిపోతూ వచ్చింది. ఇంకా పార్క్లోనే ఒక కెఫే ఉంది, లైక్ రెస్టారెంట్ అనమాట. ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా బిజీగా ఉంది, బట్ మేము వెళ్ళింది ఈవినింగ్. అప్పటికే ఒకసారి వర్షం వచ్చేసింది అనమాట, అందుకే అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. అసలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. ఇంకా మేము వెళ్ళేసి చాలా చలిగా ఉంది కదా, అప్పటికే వర్షమే తడిచిపోయాము. కాఫీ తాగుదాం అనుకున్నాము, మనీ ఏమో ఐస్ క్రీమ్స్ ఇవి తింటా అన్నారు, వద్దని చెప్పేశాను.
ఇంకా నేను, కుముద వాళ్ళ హస్బెండ్ అయితే కాఫీ తాగాము. ప్రత్యూష చాక్లెట్ తీసుకుంది. మనీ ఇంకేం తీసుకోలేదనమాట. నాదే కాఫీ కొంచెం టేస్ట్ చేశాడు. కేఫ్‌లో నుంచి బయటికి రాగానే వర్షం పడుతుందనమాట. వర్షంతో పాటు ఐస్ కూడా పడుతుంది. మనం వడగండ్లు అంటాం కదా! అది పడింది. చాలా చిన్నది. మేము వీడియోస్ తీద్దామంటే వీడియోస్‌లో కూడా కనిపించట్లేదనమాట. అంత చిన్నగున్నాయి అవి. బట్ చిన్న జస్ట్ స్టోన్స్ లాగా పడుతున్నాయి ఐస్. చాలా బాగుంది. మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. కొంచెం చలిలో తడిచేసరికి బాగా కాఫీ తాగుతుంటే అసలు భలే అనిపించింది వేడిగా తాగుతుంటే. ఈ బ్రాడ్‌గేట్ పార్క్ డీర్స్‌కి ఫేమస్ అనమాట. అంటే ఫ్రీ రేంజ్‌లో అవన్నీ అక్కడ తిరుగుతా ఉంటాయి. మనతో పాటు తిరుగుతా ఉంటాయి. ఫెన్స్ అట్లా ఏముండదు. అవి అక్కడ గడ్డి తింటూ తిరుగుతా ఉంటాయన్నమాట. సో, ఇంకా ఈ కేఫ్‌లో కూడా అంతా డీర్ కేఫ్, డీర్ బార్న్ ఇట్లా అంతా పెట్టారు. అండ్ లోపల కొన్ని థింగ్స్ అయితే అమ్ముతున్నారు. వాటి మీద కూడా ఎటు చూసినా డీరే. ఈ కేఫ్ కూడా చాలా బాగుందనమాట వ్యూ. అంటే బయట ఫుడ్ తినుకుంటూ, కాఫీనో ఏదైనా తాగుతుంటూ, పక్కనే ఇట్లా రిజర్వాయర్ ఉంది. దాన్ని చూసుకుంటూ, ఒక పక్కనేమో డీర్స్ చాలా చాలా బాగుంది. సో, మళ్ళీ కేఫ్‌లో నుంచి స్టార్ట్ అయిపోయే టైంకి ఇంకా వర్షం వచ్చేసిందనమాట. మళ్ళీ కొంతసేపు లోపలికి వెళ్ళి కూర్చున్నాము. వర్షం తగ్గిన తర్వాత అయితే పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. సో, నా రైట్‌లో ఉన్నది కుముద, లెఫ్ట్‌లో ఉన్నది ప్రత్యూష. క్యాప్ పెట్టుకున్నాము ప్రత్యూష. ఇక్కడ వీళ్ళిద్దరే సో, ఇప్పుడే ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్‌ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి మేమొచ్చేసాము. ఎక్కువ రికార్డ్ చేయలేదు. వీడియో ఏం షూట్ చేయలేదు. బికాజ్ మర్చిపోతున్నాను. అండ్ ఆల్సో మేము ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళడము, మేమేం మాట్లాడుకోవడము, ఫ్రెండ్స్ అక్కడంతా చూడడము. అంటే చాలా బాగుందన్నమాట. లైక్ ప్లెజెంట్‌గా గ్రీనరీ. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికి రెయిన్ వచ్చేసేసింది. ఇంకా అవ్వలేదన్నమాట. సరే, నేను అప్పుడప్పుడు అక్కడక్కడ అలా కొన్ని సీన్స్ అయితే తీశాను. అవి వరకు రికార్డ్ చేసిన వరకు ఒక వీడియోలాగా ఎడిట్ చేద్దాం అనుకున్నా. ఎలాగో తీశాను కదా, ఎందుకు వేస్ట్ అయిపోతుందని చెప్పి. సో, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. మార్నింగ్ నుంచి వాటర్ చాలా తక్కువ తాగానంటే ఫుల్ కూల్ ఉందనమాట క్లైమేట్. ఒక బాటిల్ వాటర్ తాగేసి మంచిగా బాత్ చేసేసాను. చాలా బాగుంది. హెయిర్‌కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్